Watch full episodes on Jio Hotstar. ఎక్స్క్యూజ్ మీ, ఈ చాక్లెట్ వరల్డ్ మీదేనా? అవును, నాదే. ఏం తింటారు? నాకు ఐస్ క్రీమ్ కావాలి. నాకు కూడా. మీ టూ. మీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అంట. చల్ల చల్లగా స్వీట్ ఐస్ క్రీమ్. మై డియర్ కిడ్స్. డోర్ నో. మైరా వరుణ్ రంగీలా, నువ్వు ఎవరు? నేనే రోబోటాస్. నా పవర్ ఎంతంటే మమ్మల్ని క్రాష్ చేసే అంత. ఓ నో, ఇది రోబోటాస్. రాజుగారు తనతో జాగ్రత్తగా ఉండమన్నారు. తెలియకుండా తప్పు చేసే వాళ్ళు ఒకవేళ బుద్ధివంతులుగా కూడా ఉండొచ్చు. ఒకవేళ తెలిసే తప్పు చేసే వాళ్ళు బుర్ర బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీ బుర్ర కూడా అలాగే బ్లాక్ అయ్యింది, ఈ ఫ్రిడ్జ్ తలుపులాగా. అందువల్ల హ్యాపీ ఫ్రీజింగ్. మైరా వరుణ్ రంగీలా, మీరు బానే ఉన్నారు కదా? ఇబాయిస్కా డోర్ బ్రేకో. ఏం చెయ్యాలి? నువ్వెవరు? ఇంకా నా ఫ్రెండ్స్ ని ఎందుకని బంధించావు? నేనే రోబోటాస్. నాకు ఎంత పవర్ ఉందంటే నిన్ను క్రాష్ చేసే అంత. అలాగా? అయితే నువ్వే రోబోటసా? నా ఫ్రెండ్స్ ని వదిలిపెట్టు, లేదంటే. నువ్వు సరే, నీ ఫ్రెండ్స్ సరే, ఎవరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేరు. మీకు మీ ప్రాణాల మీద ఆశలు ఉందంటే ఆ ట్రీ పక్కన అస్సలు వెళ్ళకండి. నేను ట్రీ దగ్గరికి వెళ్తాను, నా ఫ్రెండ్స్ ని కాపాడుతాను, ఇంకా నిన్ను అంతం చేస్తాను. నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. రోబోటస్, ఇప్పుడేంటి ఇది కొత్త సమస్య? నువ్వు ఎక్కడ తప్పించుకుని వెళ్తావు, ఇక్కడ ఫ్రీజ్ అయిపోతావు. నువ్వు ఎక్కడ తప్పించుకుని వెళ్తావు, ఇక్కడ ఫ్రీజ్ అయిపోతావు. త్వరగా రండి, మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. వాళ్ళు బయలుదేరిపోయారు. అయితే సరే, ఇలా ఉంది. పపెట్ రాజా, హలో మ్యాన్, ఇంకోసారి ఇలా చేసావంటే నీ తల తీసేస్తాను. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ముందుకు వెళ్ళండి, అక్కడే దొరికేసింది. హలో మ్యాన్, ఈ రాజాది రాజుని, పర్ఫెక్ట్ మ్యాన్ ని రాజు అవ్వకముందే అంతం చేయాలని చూస్తున్నావా? ఆ రుద్రదారిలో సమస్యలనేది తీరట్లేదు. ఆ తర్వాత నువ్వేంటంటే నా తల మీద ఎక్కి ఆడుతున్నావు.
కొత్త చోటుకొచ్చాము. అందరూ కలిసికట్టుగా ఉండండి. ఇది గ్లాస్ తో తయారు చేసిన ఒక వరల్డ్ లా ఉంది. బాగా చీకటి పడుతోంది, మనం వెంటనే బయలుదేరాలి. మైరా ఆగు. అక్కడ చూడండి, గ్లాస్ బౌల్ హౌస్. మనం ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండాలనుకుంటాను, కానీ అక్కడ ఇద్దరు డాన్స్ ఆడుతున్నారు. నా దగ్గర కూడా ఇలాంటి గ్లాస్ బాల్ ఉండేది. అందులో కూడా ఇలాగే డాన్సింగ్ కపుల్ డాన్స్ ఆడుతూ ఉంటారు. రండి వెళ్ళి చూద్దాం, బట్ బీ అలర్ట్. ఈసారి ఏమరిపోకూడదు. ఆగండి. ఓహో, అప్పుడైతే అది మీరేనా? ప్లీజ్ కమ్ ఇన్. இந்த கிளாஸ் வால் எவ்வளவு பெருசா இருக்குல்ல? వావ్, చాలా పెద్దదిగా ఉంది. ఇంత స్నోనా? వావ్, గ్లాస్ క్రిస్మస్ ట్రీ చాలా విచిత్రంగా ఉంది. అరే వరుణ్, కాపాడు! రంగీలా మీ మొహం. మా గ్లాస్ బాల్ డిఫరెంట్ గా ఉంది కదా. అవును, చాలా అద్భుతంగా ఉంది. నౌ లెట్స్ మీ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. ఐఎమ్ జాస్మిన్. ఈయన మా హస్బెండ్ జాక్ అంటారు. మీ అందరి పేర్లు మాకు తెలుసు. మార్నింగ్ నుంచి మీ న్యూస్లు మాకు అందుతూ ఉన్నాయి. మీరు నిజంగా చాలా ధైర్యవంతులు, కానీ నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు రోబోటస్ తో పెట్టుకోకండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోండి. మీరిద్దరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తున్నారు. నేను ఫర్గాటన్ వరల్డ్ లో నాకు హెల్ప్ చేయడానికి ఎవరు దొరికినా వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేశారు. ఇప్పుడు మేమెలా మిమ్మల్ని నమ్మాలి? యా, వీ కెన్ అండర్స్టాండ్. మేము లైవ్ టీవీలో మీ స్ట్రగుల్ ని చూసాం, కానీ మమ్మల్ని నమ్మడం నమ్మకపోవడం కంప్లీట్ గా మీ చాయిసే. ఒకవేళ మీకు మాపై నమ్మకం లేకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు, కానీ మీరు మా ఇంట్లో ఉన్నంత వరకు మేము మిమ్మల్ని కాపాడుతాము. దట్స్ అ ప్రామిస్. రుద్ర, నాకు వీళ్ళు మిగతా వాళ్ళలా కనిపించట్లేదు. మనం రిస్క్ చేసి ఎవరినైనా నమ్మే తీరాలి కదా. ఓకే మైరా, ఇఫ్ యు సే సో. మీరు కూడా మాతో పాటు డాన్స్ చేయండి. లెట్స్ ఎంజాయ్. లెట్స్ చేంజ్ ది మ్యూజిక్.
మీరు బాగా అలసిపోయినట్టున్నారు. ఈ రోజు రాత్రి బాగా రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం మీకు ఎలా వెళ్ళాలో దారి నేను చూపిస్తాను. ఆల్ రైట్? పద. అరే అది మళ్ళీ పెద్దదయ్యింది. రింగ్ గురించి ఒక విషయం ఎవ్వరికి తెలీదు. రింగ్ కి ఆపత్తులు ఎదురొస్తే అది దానంతట ఈ ట్రీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీన్ని ఎవ్వరు తీయలేరు. ఇంకా కాసేపే. ఆ తర్వాత మీరే తలుచుకున్నా కూడా దాన్ని తీయలేరు.
మళ్ళీ ఒకటైపోతుంది. రుద్ర, నువ్వెక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? రుద్ర, నీ మ్యాజికల్ పవర్ తో నన్ను ఏవి చేయలేవు. ఇంకా కాసేపే, ఆ తర్వాత నువ్వు ఏమనుకున్న రింగ్ ని అస్సలు ముట్టుకోలేవు. ఇంతవరకు నిన్ను ఓడించాలని మాత్రమే అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా అంతం చేస్తాను. ఓ, నువ్వు ఎక్కడున్నావా? రుద్ర, రుద్ర ఆగు. తాతయ్య మీరా? రుద్ర ఆగు. నువ్వేం చేస్తున్నావు? నేను ఈ ప్రపంచం గురించి తెలుసుకున్నాను. రోబోటర్స్ ఈ రింగ్ యొక్క ప్రొటెక్టర్స్, కాబట్టి ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంది. ఈ రింగ్ దుష్టుల చేతికి దొరికిందంటే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. రోబోటస్ రింగ్ ప్రొటెక్టరా? కానీ పప్పెట్ రాజు ఏం చెప్పారంటే రోబోటిక్ పేర్లో ఉన్న ఒక ఫోర్స్ తనని కాపాడుతుంది. అది చాలా పవర్ఫుల్ అయినది. அதனாலதான் நாங்க రింగ్ எடுக்க வந்தோம். అయితే నువ్వు ఈ వరల్డ్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి రాలేదా? సారీ రుద్ర, నువ్వు ఎలా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావో అదేలాగా నిన్ను కూడా నేను తప్పుగా అర్థం చేసుకున్నా. పప్పెట్ రాజు ఎక్కువ మందిని దొంగలించడానికి పంపించాడు. నేనేమనుకున్నానంటే నువ్వు కూడా వాళ్ళ ఒకరివని. అందుకే నేను పోరాడుతూ ఉన్నాను, లేదంటే ముందే నీ దగ్గర నిజం చెప్పుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది. నిజమేంటో చెప్పు. రాజు కన్నా రాజుని, పపెట్ రాజాని ఇక్కడ వచ్చాను. నిజమేంటో నేను చెప్తాను. రుద్ర, నేను నిజం చెప్తాను ఏంటనేది. రాజు కన్నా పెద్ద రాజుని ఇప్పుడవుతాను, అసలైన పపెట్ని. ఈ రింగ్ లేకుండా హ్యూమన్ వరల్డ్ లోకి వెళ్ళి నేను సర్వైవ్ అవ్వలేను. నేను అంతమైపోతాను. రింగ్ వేసుకుని వెళ్ళానంటే హ్యూమన్ రూపంలోకి మారి అమరుడు అయిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరు అంతం చేయలేరు. ఏమి నమ్మలేదు పప్పెట్ రాజా, నమ్మలేదు. మేం కూడా మీతో పాటు వస్తాం. అవును, మనల్ని ఎవ్వరు అంతం చేయలేరు. 36 గంటలు అవుతానికి ఇంకా గంట కూడా ఎక్కువగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ రుద్ర. రింగ్ ఇక్కడే ఉంది, ఈ వరల్డ్ లో. ఇంకా ఈ 36 అవర్స్ అనే విషయం ఏంటి? ఒక్కొక్క 100 సంవత్సరాలకు ఒక్కసారి దాని పోర్టల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారి హ్యూమన్ వరల్డ్ నుంచి లోపలికి రావడానికి అప్పుడు నేను మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చాను. ఆ తర్వాత 36 గంటల సేపు అయిన తర్వాత రెండోసారి పోర్టల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. ఈ వరల్డ్ నుంచి బయటికి వెళ్తానికి దాంతో పాటు నేను బయటికి వెళ్తాను. కానీ మీరు బయటికి వెళ్ళి ఏం చేస్తారు? మీ లోకం ఇక్కడే కదా ఉంది. లేదు, నా లోకం ఇక్కడ లేదు.
నా లోకం ఎక్కడ ఉందంటే అదే. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అదే. ఆ లోకంలోకి వెళ్ళి మనుషుల మీద పగ సాధించాలనుకుంటున్నాను. వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకొని మర్చిపోతున్నారు, పడేస్తారు. చాలా సెల్ఫిష్ వాళ్ళు, చాలా మూర్ఖులు, మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. అవును, నేను ఈ రింగ్ని వేసుకొని ఎవరినైతే టచ్ చేస్తానో వాళ్ళ జ్ఞాపకాలంతా మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా హ్యూమన్స్ అంతా నన్ను ఎలా పప్పెట్టుగా చేసి నన్ను ఎలాగ వేళ్ల మధ్యన పెట్టి ఆడించారో అదే విధంగా నేను కూడా లోకల్లో ఉన్న మనుషులందరినీ నా వేళ్లలో పెట్టి వాళ్ళందరినీ ఆడిస్తాను. ద్రోహి, సెల్ఫిష్, నేను నిన్ను ఈ రింగ్ తీసుకొని వెళ్ళనివ్వను. నేను ఎవరిని? నేనెక్కడున్నాను? అవును, మీరందరూ ఎవరు? మొత్తం పోయిందిరా దేవుడా. వరుణ్, నీకు గుర్తుందా? మేము నీ స్నేహితులం. తను ద్రోహి, పప్పెట్ రాజా. రింగ్ దాని తడాకా చూపించటం మొదలు పెట్టింది. ఇలా చూడు బాబు, నీ పేరు వరుణ్. ఆ రంగులు వేసుకున్న మనిషి ఉన్నాడు చూడు, తనే నీ తండ్రి. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నీ తండ్రి ఒడిలో కూర్చో. వెళ్ళు బాబు. నాన్నా, వరుణ్, నేను నాన్న కాదు. మర్యాదగా కిందకి దిగు. రుద్ర, నీ ఫ్రెండ్ పరిస్థితిని చూసి విషయాన్ని అర్థం చేసుకో. నేను ఎవరిని ముట్టుకున్నా వాళ్ళకి మెమరీ లాస్ అయిపోతుంది. సారీ, ఐఎమ్ సో సారీ. నేను నిన్ను మోసం చేశాను, కానీ ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. కుదరదు. బాయ్ బాయ్. పప్పెట్ రాజా, ఆగు! నాన్నా, ఇంటికి రండి. మమ్మీ ఎక్కడ? మన ఇల్లు ఎక్కడుంది? మనసుంటే మార్గం ఉంటుంది. పప్పెట్ రాజా ఏంటి ఇలా చేసి వెళ్ళిపోయాడు? తనని ఇప్పుడు నేను ఎలా సంభాలించాలి? రుద్ర, త్వరగా వెళ్ళి ఆయన్ని ఆపు. 36 గంటల్లో ఆయన మాత్రం కాదు, నువ్వు కూడా బయటికెళ్లే తీరాలి. ఒకవేళ నువ్వు మాత్రం ఆ పోర్టల్ నుంచి బయటికెళ్ళలేదంటే ఆ తర్వాత నువ్వు కూడా ఇక్కడ 100 సంవత్సరాలకి మాటికిపోతావు. ఇప్పుడు నేను పప్పట్ రాజాని ఎదుర్కోలేను, ఎందుకంటే రింగ్ వేసిన తర్వాత ఆయన నాకంటే 100 రెట్లు బలవంతుడుగా అయిపోయారు. మీరు ఇక్కడే ఉండండి. మేము రింగ్ ని 36 అవర్స్ లోపల ఎలాగైనా ఇక్కడికి పంపిస్తాం. అరే, నీ నాన్న కాదు. రుద్ర, నువ్వు నన్నంత ఈజీగా వెళ్ళనివ్వవు కదా, కానీ నిన్ను ఆపడానికి నా దగ్గర చాలా మంది ఉన్నారు. కెప్టెన్ ఫుట్బాల్, మీరు మాతోనే ఆడతారు, ఆ తర్వాత మమ్మల్ని మర్చిపోతారు, ఆ తర్వాత ఇంకేదైనా ఒక మూలలో మమ్మల్ని పడేస్తారు. ఈ రోజు మిమ్మల్ని మేము కక్ష తీర్చుకుంటాం. అది మీ చోటు, అలాగే టైం కూడా మీదే, కానీ ఇది మా చోటు, అలాగే టైం కూడా మాదే. ఐ రిక్వెస్ట్, ప్లీజ్ సైడ్ అయిపోండి. మా దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. నాన్న, నాకు బాగా ఆకలేస్తోంది. నాకు భోజనం కావాలి నాన్న, నాకు భోజనం కావాలి. ఐ
మైరా తనని తీసుకువెళ్ళి అక్కడెక్కడన్నా కూర్చోబెట్టు. నాకు కాసేపు విశ్రాంతి కావాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.